అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మన ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి లేకపోయినా గోధుమ పిండి ఎప్పుడూ ఉంటుంది కదండీ! ఆ గోధుమ పిండితో ఎంతో రుచికరంగా కరకరలాడే విధంగా దోసెలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా అండి? తెలియకపోతే ఈ వీడియో చూడండి. చాలా ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక్క కప్పు గోధుమ పిండి వేసుకొని, రుచికి తగినంత ఉప్పు వేసి, ఒక్కసారి కలిపి, కాస్త కాస్త వాటర్ పోస్తూ, ముందు కాస్త గట్టిగా కలుపుకోవాలండి. తరువాత దోసపిండిలాగా కలుపుకోవాలి. ముందే ఎక్కువ వాటర్ పోసేసామనుకోండి, అందులో గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. ఇలా కాస్త గట్టిగా కలుపుకున్న తర్వాత మరికొన్ని వాటర్ పోసి, మన దగ్గర విస్కర్ ఉంటుంది కదండీ! దాంతో అన్నా కలుపుకోవచ్చు. ఇదంతా మనకెందుకు టైం వేస్ట్ అనుకునేవాళ్ళు చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకొని గట్టిగా కలుపుకున్నటువంటి పిండిని అందులో వేసి 2, 3 సార్లు మిక్సీకి వేసుకుంటే స్మూత్‌గా వస్తుందండి పిండి అనేది. నేనైతే చక్కగా విస్కర్‌తోనే ఇలా కలిపాను. గడ్డలు లేకుండా చూసుకోవాలండి. గడ్డలుంటే దోస అనేది చక్కగా రాదు. ఇలా గడ్డలు లేకుండా కలిపినటువంటి పిండితో అప్పటికప్పుడు దోస చేసుకోవచ్చండి. లేదు మనకి టైం ఉంది అంటే మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుందండి. 10 నిమిషాలు అయిన తరువాత మూత తీసి పావు స్పూను తినే సోడా ఉంటుంది కదండీ! మనం ఇడ్లీ, దోసల్లోకి ఉపయోగిస్తాము. ఆ సోడా ఉప్పు వేసుకొని చక్కగా గరిటె తీసుకొని కొంచెం స్పీడ్‌తో ఆ పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి పిండితో దోసెలు ఎలా చేయాలో చూద్దామండి. ఉదయం పూట మనం హడావిడిగా ఉంటాం కదండీ! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా దోసెలు తయారు చేసుకోవచ్చు. దోస పెనము బాగా హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ చల్లి ఒక క్లాత్‌తో గానీ, టిష్యూ పేపర్‌తో గానీ తుడిచి ఆ తరువాత దోస వేసుకోవాలి. దోస వేసేటప్పుడు దోస పెనం అనేది మంచి హీటుగా ఉండాలండి. అప్పుడే మనకి దోస అనేది కరకరలాడుతూ వస్తుంది. దోసను చక్కగా రౌండ్‌గా వేసిన తరువాత ఆయిల్ అప్లై చేసి అటువైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇటువైపుకు తిప్పుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా రుచికరమైన గోధుమ పిండి దోసెలు రెడీ. ఈ దోసెలు మనము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు అంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా వాళ్ళకి చేసి పెట్టవచ్చు. ఇష్టంగా తింటారు. మరి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ దోసెల్లోకి ఊరగాయలన్నా పర్లేదండి. చాలా రుచిగా ఉంటుంది. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.